నమస్తే. మనం ప్రస్తుతం దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండల్ అడివేజ్లపూర్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అంకినోళ్ళ అనంతమ్మ గారు అయితే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారం కూడా హోరుగా కొనసాగుతుంది. మరి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ఈ గ్రామం మొత్తం తిరుగుతున్నారు. కాబట్టి గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలు వీళ్ళ దృష్టికి ఏం తెస్తున్నారు, ప్రజలని ఎందుకంటే ప్రజలను ఓటు అభ్యర్థించినప్పుడు వారి సమస్యలు కూడా వీళ్ళ దృష్టికి వస్తుంటాయి. కాబట్టి ఏ సమస్యలు వీళ్ళ దృష్టికి వస్తున్నాయి, ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తుంది. ఆ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకురావడంలో కూడా ఇక్కడ రాజన్న గారు అయితే ముఖ్య పాత్ర కూడా వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి ఇంద్రమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ ప్రభుత్వం దృష్టికి ఇంకా తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ మొత్తంలో తీసుకురావడానికి వీళ్ళ ప్రయత్నం ఎట్లా ఉండబోతుంది సర్పంచ్ అభ్యర్థి గెలుచుకున్న తర్వాత. ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ అభ్యర్థులు కూడా లేరు. అనేక విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి తాగునీరు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకోటి విద్యుత్ కానీ, ఇంకోటి ఇంకా మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయి అనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ మనతో పాటు రాజన్న గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా పనిచేశారు, కార్యకర్తగా ఉన్నారు. అనేక విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ విలేజ్కి ఒక వెన్నుమొక్కలో ఉండి నడిపిస్తున్నాడు మన రాజన్న గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే అన్నా, మీరైతే విలేజ్లో ప్రచారం కొనసాగిస్తున్నారన్నా, మీకు ఏమైనా సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయా? సమస్యలు అంటే గత ప్రభుత్వంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మన గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఏ నాయకుడు ఏ సమస్య అడిగినా పట్టించుకోలేదు. ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అనుకుంటూ పోయేటోళ్ళే. కానీ ఏ రోజు వచ్చి మా ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఏ రోజు వచ్చి గ్రామాలకు వచ్చి చూసేది లేదు, చేసేది లేదు. మండల నాయకులకు అప్పచెప్పేది, వాళ్ళు ఇష్టం ఉన్నట్లు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మా ఎమ్మెల్యే గారు జి మత్స్యరెడ్డి జిఎంఆర్ అన్నగారు గెలిచిన 2 సంవత్సరాల తర్వాత మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామానికి ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు అంటే మొదటిగా మాకు ఒక్కటే వాగ్దానం చేసిండు ఆయన ఎలక్షన్ అప్పుడు. గత ప్రభుత్వంలో వాగ్దానం చేసిండు ఆల వెంకటేశ్వర రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే గారు. ఆయన ఏం చెప్పిండంటే మాకు ఒక లిఫ్ట్ అడిగినాం. కోవిల్సాగర్ నుంచి మాకు ఇక్కడ కోవిల్సాగర్ నుంచి 3 కిలోమీటర్లు మా ఊరు. 3 కిలోమీటర్లు ఉంటే అక్కడ కోవిల్సాగర్ ఎంత నిండినా మా గ్రామానికి నీళ్ళు రావు, చుక్క వాటర్ రాదు. ఆయనను అడిగితే మేము ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పి 10 ఏళ్ళు ఆయనకు సపోర్ట్ చేసినట్టే 10 ఏళ్ళలో మాకు ఏలాంటిది చేయలేదు. చేయకుంటేనే మేము ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మధుసూదన్ అన్న గారిని మా ఎమ్మెల్యే గారిని కలిసినాము. కలిస్తే మీ సమస్య నేను గెలిస్తే మీ సమస్య సాల్వ్ చేస్తా, ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూస్తా, ఆ లిఫ్ట్ పని ఏందనేది నేను చేస్తా మీకు అని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్లో మా గ్రామానికి వచ్చినప్పుడు. అదేవిధంగా ఆ హామీ ఇవ్వడం వల్లనే మేము ఎన్నోసార్లు ఆయనకు మా ఎమ్మెల్యే గారి దృష్టికి 2 సార్లు తీసుకుపోవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నేను పుట్టింత పెద్దగా ఏంటంటే మా గ్రామం గురించి అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే మాట్లాడలేదు. మా ఎమ్మెల్యే గారు మా అన్న మధుసూదన్ రెడ్డి గారు మా గ్రామం నుంచి ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చించిండు. మన నజరాపూర్ గ్రామం కోవిల్సాగర్ లిఫ్ట్కు దగ్గర 3 కిలోమీటర్లోనే ఉంది. ఆ ఊరికి గ్రామానికి చుక్క నీళ్లు పోతలేవు. ఆ గ్రామానికి 80% లిఫ్ట్ ఏర్పాటు చేయాలని వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కోరడం జరిగింది. మాకు అప్పుడే మెసేజ్ పెట్టిండు. వాళ్ళకు ఆ మినిస్టర్ ఇట్లా మా అన్నగారికి సపోర్ట్ చేసిండు, మా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసి ఇమీడియట్లా శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడే మాకు ఇట్లా మెసేజ్ పెట్టిండు. మా అన్నగారికి చాలా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారికి. మా ఎమ్మెల్యే గారు నన్ను ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ ఎమ్మెల్యే ఇంత గుర్తించలే నన్ను. మధుసూదన్ రెడ్డి అని మా ఎమ్మెల్యే గారు చాలా నన్ను గుర్తించి ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించిండు. ఎందుకంటే నేను ఆయన ఎలక్షన్లో వర్క్ చేసినాము, మంచిగా మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు టీఆర్ఎస్ మెజార్టీ ఇచ్చడం మీద కాంగ్రెస్కు భారీగా ఓట్లు వేయడం జరిగింది. ఆ అభిమానంతోనే మా అన్నగారు మా ఎమ్మెల్యే గారు మాకు లిఫ్ట్ 35 కోట్ల లిఫ్ట్ మాకు కోవిల్సాగర్ నుంచి మా బొమ్మరం చెరువుగా లిఫ్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. చేసినందుకే మనకి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించిండు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. మరియు ఇదే విధంగా
గత ప్రభుత్వంలో ఏ రోజు ఒక డ్రైనేజ్ కట్టిన పాపాన పోలేదు బీఆర్ఎస్ వాళ్ళు. ఓకే. డ్రైనేజీలు కానీ తాగునీరు కానీ ఎక్కడి అభివృద్ధి అక్కడనే కుంటిపడిపోయింది మా గ్రామంలో. అది చూసే మొన్న మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. తీసుకపోతే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లు అయినప్పుడే మీ వర్కులు ఏం పెండింగ్లు ఉన్నా మీకు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నన్ను సర్పంచ్గా ఇక్కడ ప్రకటించడం జరిగింది మా ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి మాట ప్రకారంగానే మేము ఈరోజు పోటీలో ఉన్నాం. అవకాశం నాకు రాలేదు, ఇక ఉమెన్ వచ్చింది కాబట్టి మా అమ్మని పెట్టుకున్నాం. మా అమ్మని పెట్టి మేము ప్రచారంగా ముందుకు సాగుతున్నాం. ప్రజల లోపలికి ఈరోజు వెళ్తున్నాం. మంచి స్పందన ఉంది ప్రజల లోపల మాకు. ఇక్కడ మేము ఏమి చేయాలి, ఇది అన్నా మాకు ఈ సాయం కావాలంటే తక్షణమే మాకు ఏర్పాటు చేసేటటువంటి మా ఎమ్మెల్యే, గొప్ప మనసున్న ఎమ్మెల్యే ఉన్నారు. అటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు మాకు చాలా ఉన్నందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఎమ్మెల్యేలు అంటే ఎప్పుడు ఫోన్ చేసినా మాకు ఫోన్ లిఫ్ట్ చేసేది లేదు. గత ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎవరో రాజుగౌడ్ అంటే ఎవరో అక్కడ మండల నాయకులు ఉంటారు, వాళ్ళకి కలవాలి, ఎమ్మెల్యే వరకు పోయేది లేదు మేము. ఇప్పుడు మాకు అర్ధమ రాత్రి అన్నా ఈ ఆపత్తి ఉందంటే ఆయన ఏమన్నా బిజీగా ఉన్నా మా ఫోన్ లేకపోయినా 5-10 నిమిషాలకు మాకు రిటర్న్ కాల్ చేసి మాట్లాడే వ్యక్తి మా ఎమ్మెల్యే. అందుకే మా ఎమ్మెల్యే గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది, చాలా ఇష్టం ఆయన అంటే. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటారా, ఇప్పుడు ఎలక్షన్లో మేము కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిస్తున్నాం. ఇక్కడ మేము గెలుస్తున్నాం, కంపల్సరీ మేము గెలుస్తున్నాము. మా ఎమ్మెల్యే గారి అండదండలు మాకున్నాయి. మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉన్నంత వరకు మేము ఎలాంటి ఇన్కమ్ చేయము. ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి అయినా సరే, డ్రైనేజీలు కానీ, ఇంకా వాటర్ సమస్యలు కానీ, ఇంకా సీసీ రోడ్లు కానీ, మొన్ననే గతంలో మా ఎమ్మెల్యే గారు వచ్చినాకనే మాకు 30 లక్షల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. 30 లక్షల వరకు చేసినాం, మేమే చేసినాం. అది కాంట్రాక్ట్ ఇట్లా 30 లక్షల వరకు చేసినాం. కాబట్టి ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే ఇప్పుడు గ్రంథాలయాలు కానీ, మన యాదవ్ సంఘం బిల్డింగ్ కానీ, ముదిరాజ్ బిల్డింగ్ కానీ గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని అక్కడే మూలకేసిండ్రు. మొన్న మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. అది ఏమన్నా పెండింగ్లు ఉంటే ఇది ఇప్పుడు ఎలక్షన్ అయినప్పుడే దాన్ని స్టార్ట్ చేసుకోండి, నేను అన్ని పైర్లే వల్ల నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. మహిళా సమైక్య భవనం కూడా ఏమైనా ఉందా? మహిళా సమైక్య భవనం లేదు. అంగన్వాడీ భవనం ఒకటి మొన్ననే మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసిండు. అది వర్క్ నడుస్తుంది. అది ఇప్పుడు బేస్మెంట్ లెవెల్లో ఉంది. అది కంప్లీట్ అవుతుంది. ఓకే. ఇంకా ప్రధానంగా ఇవే సమస్యలు గుడికి సంబంధించింది ఏమైనా? బడిలో ఉంది సమస్యలు అంటే ఇక కామన్గా బడిలో సమస్యలు అనేవి ఉంటాయి. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే 2 సంవత్సరాలకి వెళ్ళి సర్పంచులు అనేది లేరు. ఇప్పుడు ఎవరు ముందుకు పోయినా ఎవరు ముందుకు పోతలేదు, ఎవరు సర్పంచ్ అవుతారు ఎవరు లేదు అనేది ఎవరు ముందుకు పోయి చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయినాక సరే ఎవరు అనేది రేపు 14వ తారీఖు సర్పంచ్లో గెలుస్తున్నాం. కంపల్సరీ మేము గెలుస్తున్నాం. ప్రజలు మాకు ఆశీర్వాదిస్తుండ్రు. ప్రజల లోపల మా స్పందన అట్లా ఉంది. కాబట్టి మేము ఏ సమస్య ఉన్నా, గుడిది కానీ, బడిది కానీ, ఇంకా కులభవనాలు కానీ, ఏ సమస్య ఉన్నా మేము సాల్వ్ చేసుకుంటాం. మా ఎమ్మెల్యే గారికి చెప్తాం, మా ఎమ్మెల్యే గారితో చేసుకుంటామని మాకు ఆ ధైర్యం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అతను మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, ఎట్లా ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? ప్రజల దగ్గర అంటే మేము రెగ్యులర్గా ప్రజల దగ్గర ఈ రోజు నేను ప్రజల్లోకి వెళ్ళడం అంటే కొత్త కాదు. నాకు 10-15 సంవత్సరాలకి వెళ్ళి నా అలవాటు అది. నేను పుట్టడమే ప్రజల్లో పుట్టినా, పుట్టడమే ప్రజల కొరకు పుట్టినా అనుకుంటున్నాను. ప్రజాసేవ ఏ అద్దమ్మ రాత్రి వచ్చినా నాకే ముందుకు ఫోన్ కాల్ నాకే వస్తుంది. ఎవరికి సుస్థైనా నాకే ఫోన్ కాల్ వస్తుంది. ఎవరికి అనుకోకుండా యాక్సిడెంట్లు అయినా నాకే ఫోన్ వస్తుంది. హాస్పిటల్కి నేనే పోవాలి. ఏ సమస్య ఉన్నా నా దృష్టికి వస్తుంది కంపల్సరీ. ఏ సమస్య ఉన్నా అధికారంలో ఉంది. మా ఎమ్మెల్యే గారి అండదండలు నాకు ఉండవని మా గ్రామ ప్రజలకు తెలుసు. కాబట్టి ఏ సమస్యను నాకు తీసుకొస్తారు, వాళ్ళ సమస్య నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటా. కాబట్టి నాకు నా ప్రజలు ఎప్పుడు నాకు తోడుంటారు. నాకు కంపల్సరీ నన్ను గెలిపిస్తుంటారని నా గ్రామ ప్రజలు నా మీద ఉన్న విశ్వాసం చూపుతున్నారని నేను చేసే పని. ఇప్పుడు కొందరు నాయకులు ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్కి నిలబడ్డాడు, ఒక ఆయన హైదరాబాద్కి వెళ్ళి వచ్చి నిలబడ్డాడు. వీళ్ళు జనాలకే తెలియదు. హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన ఒక ఆయన జనంకే తెలియదు. ఎవరు సర్పంచ్ అంటే ఈయన ఎవరు అని అడుగుతున్నారు. అదొకటి. ఇప్పుడు గతంలో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళి నిలబడ్డాడు. వాళ్ళ పనులు వాళ్ళే పొద్దున్న చేసి ప్రజల నుంచి ఏ రోజు పట్టించుకుంటారు గారు వాళ్ళు.
ప్రజల నుంచి పట్టించుకుంటాం గారు. ఓకే. మనము ఉన్నామంటే ప్రజల కొరకే పనిచేస్తాము. ప్రజలు పొద్దున్న లేచినామంటే సాయంత్రం వరకు ప్రజలే మనకు. మన ప్రజలు 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 ఇప్పుడు నన్ను కోరుకుంటుండ్రు, నాకు ఓటేనికి సిద్ధంగా ఉన్నారు నా ప్రజలు. నన్ను గెలిపించుకునే వాళ్ళు సాయశక్తిలో తిప్పల పడుతున్నారు. నా చివరిగా ప్రజలకు ఏం చెప్తా ఉన్నా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ గురించి? లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ప్రజలకు లోపలికి నేను గ్రామాలకు వెళ్తున్నా. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళకి వెళ్ళి ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పిండ్రు. ఎవరు? గత బీఆర్ఎస్ వాళ్ళు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ కూడా లేదు. దానికి ముగ్గు వేసిన పాపాన పోలేదు వాళ్ళు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చింది, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా ఎమ్మెల్యే గారు, మా మధుసూదన్ రెడ్డి అన్న గారు వచ్చినాక మేము ఈ గ్రామానికి 22 ఇండ్లు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 22 ఇండ్లు ఇట్లా మీరు వెళ్ళి చూడండి. 22 ఇండ్లు స్లాబ్ లెవెల్ అయ్యి స్లాబ్లు పడ్డాయి, కొన్ని స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. బేస్మెంట్ కంప్లీట్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. 22 ఈ గ్రామానికి 22 ఇండ్లు ఇచ్చినాం మేము. గతంలో ఇంకా ఈ 22 ఇండ్లు కంప్లీట్ కాగానే మాకు 35 ఇండ్లు వచ్చేది ఉన్నాయి. ఆ 35 ఇండ్ల పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి కుటుంబానికి మేము ఇల్లు ఇవ్వాలని అనుకున్నాం. కంపల్సరీ ఇస్తాము. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినప్పుడే మళ్ళీ సెకండ్ విడత ఇండ్లు వస్తాయి. ఆ ఇండ్లలో ప్రతి పేదవాడిని చూసి ఇండ్లు ఇచ్చి వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టిస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే